హాయ్ చెల్లెళ్ళు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ అయితే ఫస్ట్ టైం అయితే బేక్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు లాస్ట్ వరకు చూస్తే స్కిప్ చేయకుండా ప్రాసెస్ అనేది బాగా ఈజీగా అర్థమవుతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మెజర్మెంట్స్ అన్ని ఒకే కప్తో అయితే తీసుకోవడం జరిగిందండి. నేను మైదా పిండి కూడా ఈ కప్తో 2 కప్స్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అన్ని మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాంటి ఒక పెద్ద బౌల్లో అయితే మిక్స్ చేసేసుకుంటే మనకు ఫ్రీగా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో చాక్లెట్ని నేను పొడి చేసుకుని అయితే వేసుకుంటున్నానండి. డైరీ మిల్క్ చాక్లెట్ అండి అది. మీకు కావాల్సి అనుకుంటే వేరే ఏదైనా చాక్లెట్ని యూస్ చేయొచ్చు. హాట్గా ఉండాలంటే మిల్క్ అనేది కొంచెం వేడిగా ఉంటగానే వేసుకుంటే మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఒక కప్తో షుగర్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. షుగర్ అనేది డైరెక్ట్గా వేసేసాను, పొడి అయితే చేసుకోలేదు కదా. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి షుగర్ అనేది అంత తొందరగా మెల్ట్ అవుతుంది. సో నెక్స్ట్ కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎగ్లెస్ చేస్తున్నాను కదా, సో అందుకని చెప్పి పెరుగుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎగ్ చాక్లెట్ కేక్ చేసుకుందాం అనుకుంటే 2 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే పావు కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది స్మెల్ లేకుండా ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ అనేది కూడా, ఎందుకంటే కేక్లో మనకి స్మెల్ అనేది ఉండదు. స్మెల్ లెస్ అనేది ఏదైనా యూస్ చేయండి ఆయిల్ అనేది. సో ఒక్కొక్క ప్యాకెట్ కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. నేను ముందుగా పెట్టేశాను కదా, సో అందుకనే మెల్ట్ అయిపోయింది కొద్దిగా. మీరైతే చూసి వేసుకోండి. ఒక ప్యాకెట్ అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా చిన్ని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, పించ్ ఆఫ్ సాల్ట్. అండ్ దెన్ మైదాని కూడా ఈ విధంగా చల్లేసేసుకుని బాగా మనం డైరెక్ట్ అయితే వేయకూడదండి మైదాని. సో ఈ విధంగానే జల్లించుకుంటూ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సారీ, బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడానే ఉంది నా దగ్గర, బేకింగ్ పౌడర్ అయితే లేదు. సో డైరెక్ట్గా నేను 2 స్పూన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మన బేకింగ్ మౌల్డ్ చూసారు కదా, ఇలాంటి మౌల్డ్ ఉంటే బాగుంటుందండి బేకింగ్కి. కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలాంటిది స్టీల్ గిన్నెలో అయితే పెట్టుకోకూడదు కదా. సో కొద్దిగా ఆయిల్ని అయితే ఈ విధంగా వేసేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ చుట్టుపక్కలంతా ఈ విధంగా పిండి అనేది స్ప్రెడ్ అయిపోయేలాగా చూసుకోవాలండి. బాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కేక్ అనేది అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది కదా. నేనైతే ఫస్ట్ టైం అయింది కేక్ చేయడం, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా మన కేక్ ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా కుక్కర్ని అయితే పెట్టేసుకుని 10 మినిట్స్ ఫ్రీ హీట్ అనేది చేసుకోవాలండి. చేసుకుంటే ఒక 30 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఈ విధంగా బేక్ చేసేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో కొంచెంగా చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. మీకే తెలుస్తుంది బేక్ అవుతుందో లేదో కేక్ అనేది. సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టార్టింగ్ నైఫ్ అయితే పెట్టి చూసానండి, కొద్దిగా అతుక్కుంది. సో ఇంకో 5 మినిట్స్ అయితే మళ్ళీ కుక్ చేసుకున్నానండి. పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అనేది. ఈలోగా కొద్దిగా షుగర్ సిరప్ని కూడా రెడీ చేసుకుందాం. ఎందుకంటే నేను గూల్ కేక్ని అయితే బేక్ చేశానండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇంట్లో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. షుగర్ని కూడా ఈ విధంగా, షుగర్ సిరప్ పెద్ద ఈజీ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమేం కాదు. షుగర్ మీకు కావాల్సినంతగా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉండిచ్చేస్తే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా షుగర్ సిరప్ 2 పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి. చూసారా కదా, బేకింగ్ ఎంత బాగా అయిందో చూసారు కదా. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే అయ్యిందండి. సో ఈ విధంగా షుగర్ని కొద్దిగా వేసేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. అలాగే దీనిపైన డైరీ మిల్క్ చాక్లెట్ని కూడా వేసుకుంటున్నానండి. నేను డైరెక్ట్గా వేసేసాను, సో కొంచెం ముద్దగా అయితే ఉంది. మీరు కొంచెం కరగబెట్టుకుని అయితే వేసుకోండి. మెల్ట్ అయ్యాక వేసుకుంటే